బాగున్నారు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడైతే ఏంటంటే మధ్యాహ్నం అవుతుందన్నమాట. ఇంక ఇంట్లో బియ్యం అయిపోయినాయి. ఇంక ఉదయం తిన్నాము. మధ్యాహ్నం అన్నయ్య పనికి పోతున్నాడని అన్నయ్య వండేసామన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అట్టుకుంటా. మీరు 4:30 అవుతుంది. 5 ఆవుకు వచ్చింది కూడా, అలా కూడా వస్తూ ఉంది. 4:56 అయింది. 4 నిమిషాలే తక్కువ. మా అమ్మాయి చూడండి ఎడ చూస్తుందో. ఏంటంటే ఇంక ఇప్పుడు వేయాలైతే నిన్న పోసి బాగున్నాడని చెప్పేసి ఇడ్లీ పోసాం, వెళ్ళిపోయాడు కదా, కాయట్నంతే ఉంచాను. ఇంక ఇడ్లీ రా కూడా ఎక్కువ లేదు కదా అని చెప్పేసి ఇప్పుడైతే గారెలు సాయంత్రానికి మా అమ్మ 6ంటికి అంటే ఈ నూరి మళ్ళీ నెయ్యి అవి చాలా మిక్స్ చేసేవి ఉన్నాయి, మళ్ళీ చట్నీ అవి చేసేవి ఉన్నాయి. ఇంకా నేనైతే చేయకూడదు కదా, ఇంక 2 రోజులు జర్నీ చేసి ఇంకా అది కాక ఇదిని ఇంకా ఫుల్ వేడిగా ఉంది. ఇంక మా కోసం అయితే మా వదినే చేసిద్ది. మా అమ్మాయి చూడండి ఎడ చూస్తుందా. హాయ్ చెప్పచ్చాలు. ఇప్పుడైతే ఇంక మా వదిన చేసిద్ది అనమాట. ఇంకా చేసేటప్పుడు అయితే మీకు ప్రాసెస్ చెప్పిద్ది, చూసేయండి. అయితే ఇంటర్వ్యూ అయితే చెప్పాను కదండి, ఇంక నాకేం చేయాలేమో గారెల మీద పోయింది. అందుకని చెప్పేసి అయితే గారెలు చేయించుకోవాలని అయితే ఇంక మా అమ్మ పనికి వెళ్ళింది. ఇంక మా వదిన ఉంది కదా, నేను చేసి పెడతాలే అని అందండి. నేనైతే ఇప్పుడు మా వదిన చేత అయితే గారెలు చేయించుకోబోతున్నాను. ఇంక మా వదిన అయితే వీడియో అంటే ఇష్టపడితే ఆ అమ్మాయికి నేనే తీస్తాను, నేనే మాట్లాడతాను అంటుంది. నన్ను కూడా మాట్లాడనివ్వట్లేదు అనమాట. ఇంక ఇష్టపూర్వకంగా వచ్చేసి అయితే భలే మాట్లాడుతుంది. ఇప్పుడైతే మీకు మా వదిన గారాలు చేసేది అయితే ఇంక ప్రాసెస్ అయితే మా వదిన చూపేసిద్ది, చూసేయండి. ఇంక ఈ మినప్పప్పు అయితే బాగా నాని ఇంక మొత్తం దానికే అనమాట. ఇంక ఇడ్లీకి అయితే సరిపోవాలండి, చాలామంది ఉన్నాము. మా అన్నయ్య మధ్యాహ్నం అన్నం తిని వెళ్ళాడు, మా అన్నయ్యకి కూడా పాపం చాలలేదు, సాయంత్రం తెచ్చుకోవాలన్నమాట. అదిగోండి అది కరివేపాకు, అలానే పచ్చిమిర్చి, అలానే అదిగోండి ఉల్లిపాయ. వాటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టి ఇంక నూరేటప్పుడు అయితే మీకు చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. సరేనండి. ఇంక మా వదిన అయితే అన్నీ సిద్ధం చేసుకుంది, ఇప్పుడు చెప్పేసిద్ది. చెప్పు. సరేనండి, ఇప్పుడైతే మినపప్పు బాగా కడుక్కున్నాక దీంట్లో గాసుని మొత్తం కట్ చేసి నిలబెట్టుకున్నాం. సరే నూరేదైతే బాగా వచ్చినాక దాంట్లో వేసుకొని రుబ్బేదైతే మాకు ఆడలేదు కాబట్టి రోకల వాడితో దంచుతున్నాం అనమాట. ఇదైతే బాగా నీళ్ళు వచ్చినాక ఉంచుకొని ఆన్ వేసుకుని అంటే ఈ కచ్చా పచ్చగానే కదండి మెదగాల్సింది. అదిగోండి ఇంక 2 పచ్చిమిరకాయ ముక్కలు, 4 అల్లం ముక్కలు, అలానే ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు వేసుకుందాం దీంట్లో. కరివేపాకు 2 అంటే దాంట్లో సగం దీంట్లో సగం ఇంకేసుకొని కచ్చా పచ్చగా దంచుకుందాం. రుబ్బేది లేదు, మొన్న అంటే మా అమ్మ ఉంది కాబట్టి పోయి తీసుకొచ్చింది రుబ్బేది, మేమైతే వెళ్ళలేం కదా. ఒడిసింది. మధ్య మధ్యలో అయితే నీళ్ళు పోసుకుంటూ మెత్తగా దంచుకుందాం వీటిని. ఫస్ట్ అయితే అయిపోయింది. నేను మా వదిన సగం నేను సగం దంచేసి పక్కన పెట్టాను. ఇంకోండి టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ముందే వేసాను అనమాట. వాటితో పాటు వేస్తుంటే కొంచెం మెదగట్లేదని చెప్పేసి ఇంక నీళ్ళు ఒడిస్తాయి అని దాంట్లో తీసి పక్కన పెట్టుకున్నాను, మళ్ళీ జావ అవుతూ ఉంటుందని. దీంట్లో కొన్ని తీసుకొని దీంట్లో వేసుకుందాం, మెదుగుతూ ఉంటాయి. మళ్ళీ జావ అయితే గారెలు రావన్నమాట. మీకైతే మొత్తం మెదిగిన తర్వాత చూపిస్తాను. మొత్తం అయితే ఇంక దంచేసుకున్నాం అనమాట, మెదిగింది. అదిగోండి తోడదాం. అది ఇంకా ఇప్పుడైతే బాగా మెదిగింది కాబట్టి తోడుకుంటూ అట్లా వేసుకున్నా. ఒకసారి ఉప్పు కూడా కలుపుకుంటూ, ఉప్పు కూడా తెచ్చి పక్కన పెట్టామండి. దీంట్లో కలుపుతాం, దాంట్లో గట్టిగా నూరాం అనమాట. మిక్సీ అయితే వరకు జావ నీళ్ళు వడకుండా వేస్తున్నాళ్ళకి, అదేం సొట్టకొస్తున్నాయి, అది కాక మిక్సీ బాగా అయితే దంచుకున్నాం. కేవలం గారెలు తినాలనిపించింది, అదిగా పైపు ఇచ్చి నానబోసేవన్నీ వీటికి, అందుకని చెప్పేసి అయితే తినాలనిపించలేక గారెలు చేసుకుంటా ఉన్నాము. మా నాయన మీద జోకులు అమ్మాయి వచ్చాలో ఏం చేస్తున్నా
కూరగాయలు కోస్తున్నా. మా అమ్మాయి చూడండి అంత పద్ధతికి కూరగాయలు కోసుకుంటుందా. ఇట్లా ఒకసారి ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఉప్పు వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. అయితే నూరాం కదండి, దాని ముందు అయితే ముందుగానే అంట్లు దోమేసేసుకుంది, బట్టలు తీసేసింది. ఇంకా ప్యాంట్ ఒకటి తారలేదనమాట. కల్లాపు చిమ్మింది, కసు ఉడిచింది. ఇంక ఈ పూట చూసి ఇంకెడు చిమ్మిద్ది అనమాట. మళ్ళీ ఇదంతా చిమ్మిందంతా వృధా అయ్యిద్ది వాన పడితే. కూరకు నేను మొబ్బడుతుంది అలాగే ఎండ కాసింది. ఇంట్లో కసు ఉడిచేసి ఇంక బట్టలు ఆడ సర్దేసింది. ఇదిగోండి పిండి. ఇంక ఇప్పుడైతే మనం టమాటా చట్నీ చేసేసుకుందాం. ఇంకా విధానాన్ని అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని టమాటా చట్నీ కావాల్సిన చేసుకోవడానికి పచ్చిపప్పు, జీలకర్ర, మినపప్పు మొత్తం వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక వేసుకోవాలి. ఇంక ఇది అనేది గారెలకు అనమాట పక్కన పెట్టాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని అవి వేసుకొని తిప్పుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కిందాక వెయిట్ చేద్దాం. ఇంకా అమ్మ ఇప్పుడే కదండి అయినా మాట్లాడుతుంది, ట్రై చేస్తుంది. వాటిలో గాల్స్ని పక్కన పెట్టుకుంది. ఇంక 1 by 1 చూపించిద్ది. ఇదైతేనే గారెలకి ముందు గారెలు చేస్తే గారెలు ఆరిపోతాయి అని చెప్పేసి అయితే ముందు చట్నీ చేసుకుంటున్నాం. సరేనండి, ఇప్పుడైతే నూనె బాగా కాయింది కాబట్టి వేసుకొని తిప్పుకున్నాం. అవి పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని తిప్పుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్నాం. మంటకు సరిపడ్డ ఎండుమిరగాయలు అనమాట. ఇవి అయితే మంట ఉండవు అనమాట, అందుకని చెప్పేసి అయితే ఇన్ని తీసుకున్నాము. ఎండుమిరగాయలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. పెట్టాను. వాటితో పాటు ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాం. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే టమాటాలు వేసేసుకున్నాం. టమాటా కరివేపాకు వేసుకొని తీసుకున్నాం. వాటిలోనే వెల్లుల్లిపాయ ముక్కలు ఉన్నాయి. దీంట్లోనే రెబ్బలు ఉన్నాయండి. వెల్లుల్లిపాయ అంటే అవి చిన్నులపాయ రెబ్బలు, అవి కూడా 4 వేసుకొని ఇంత పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం ఫ్రై చేసుకున్నాం కాబట్టి 5 నిమిషాల దాకా ఆరిన దాకా ఉంచుకున్నాం. వేడి చేసుకుంటే బాగా మిక్సీ కాలిద్దండి, కవరకపోయిద్దని చెప్పి అయితే ఒక 5 నిమిషాలు మూత తీసి ఉంచుకున్నాము. గ్రైండ్ చేసేటప్పుడు చూపిస్తాం మీకు. ఇప్పుడైతే మిక్సీలోకి వేసుకున్నాం. టమాటా చట్నీ మిక్సీ పట్టుకున్నామండి. అయితే ఎండుమిరగాయలు మంటలేమని చెప్పేసి అయితే అన్నీ వేసుకున్నాము. మీ మంటకు సరిపడంత మంట ఉంటేనేమో 4 కాయలు వేసుకోండి, మంట లేకపోతే 5, 6, 7 కాయలు వేసుకోండి. నేనైతే పెద్దవి 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నాము. దీన్ని అయితే శుభ్రంగా దాంట్లో మిక్సీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాము. మిక్సీ పట్టిని చూపి టమాటా చట్నీ వాళ్ళకి మొద్ది తర్వాత గారెలు చేసుకునేటప్పుడు తాలింపు వేసుకో. సరేనండి, ఇప్పుడైతే టమాటా చట్నీ రెడీ అయిపోయింది. తర్వాత గారెలు చేసుకున్నాక తాలింపు వేసుకున్నాం. ఎంతసేపు పట్టిద్దండి తాలింపు అనేది? ఇంకా ఆయిల్ పోసేసి. సరేనండి, గారెలు చేసుకోవడానికి అయితే మొత్తం మునగాలుగా గారెలు సరిపోయింది. కొద్దిగుంచు పోపుకి దీంట్లో వేయచ్చులే తాలింపు వేసేటప్పుడు. ఆయిల్ అంతా పోసేసుకున్నాం. ఇప్పుడైతే నూనె పోసుకొని స్టవ్ వెలిగించుకున్నాం. కాగినాక గారెలు వేసుకున్నాం. సరేనండి, నూనె అయితే కాగేలోపు బయట బకెట్లు అన్నీ కడుక్కొని వాటర్ అయితే పట్టేసుకుంటాను. మత్త వచ్చే టైం అయింది. మొత్తమ్మ నేను మా వదిన మా అమ్మమ్మ కలిసి టేస్ట్ చేసి చేస్తాను. పెట్టింది. ఇంకా గారెలు చేసేటప్పుడు సర్దుకునిద్ది. బకెట్లు అన్నీ అయితే ఆడ గడిగి పెట్టుకునిద్ది. ఇంకా అది ఉంది కదా మోటరు, ఇంకా మేము సెకండ్ హ్యాండ్ మోటార్ వేయించింది మా అమ్మ. సెకండ్ హ్యాండ్ మోటార్ వేయించింది అనమాట. ఇంకా వాటిల్లో ఇంకా దాంట్లో నుంచి బోరింగ్ వేసి ఇంక వాటర్ పట్టేసుకుంటున్నాము. నేనైతే పైప్ పెడతాను, మోది నీళ్ళు పడతా ఉంటే ఒక పక్క ఆయిల్ హీట్ ఎక్కిద్ది, ఒక పక్కన పని అయిద్ది. ఇట్లన్నీ అలా కడుక్కొని సర్దుకోవాలి, మీకు చూపిస్తాను. సరేనండి, నేనైతే మోటార్ వేస్తూ ఉంటాను. ఆయిల్ ఇప్పుడే హీట్ ఎక్కబోతుంది అనమాట. సిమ్లో పెట్టేసాను. ఇదేం చేద్దాం అంటే ఫ్రిడ్జ్ది పెట్టాం కదండి, ఫ్రిడ్జ్కి బిగుదాం. కరెంట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇది బీక్ పెట్టుకోమన్నారు. ఏంటి గట్టిగా ఉందండి.
అదిగోండి ఫ్రిడ్జ్ బిక్కేసి అయితే అది పెట్టేసాను. ఇంకా బయట పైప్ ఉడింది తట్టుకుంటా. నేను పైప్ పెట్టు ఇంకా బిర్రుదాన్ని ఇంకా వాటర్ వచ్చే కాడ ఉండిద్ది. ఇంకా అదిగోండి మా వదిన పెడుతుంది. ఇంకా వాటర్ పట్టారా అయిపోండి మోటార్. ఇంకా వాటర్ పడతా ఉన్నాను నేనైతే. కలుపు మొత్తం కలుపు. అదిగోండి పచ్చిమిర్చి కూడా కొన్ని పైన వేసుకున్నాము, నూరిని కాకుండా చాలా పొయ్యలేకి. నీళ్ళు పట్టేసి వచ్చేసాం అనమాట. ఇంకా ఆయిల్ కాగింది లేదు కొద్దిగా వేసి చూడు, కొద్దిగా చిన్న రవ్వ ఇదో పడిందిగా చిన్న రవ్వ కాలింది, కొంచెం ఉండాలి. ఏంగల్ అదే పైకి వస్తూ ఉంటుంది. పదకొండు 6 గంట కడతాను. ఇంకే ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కూడా. మా వదిన ఒక వేసిన తర్వాత నేను ఒక వేస్తాను. చిన్నవి బాగా వస్తాయి. ఇట్ట తీసుకొని ఇక్కడ చేయి తడుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకేసేసి పెద్ద గారెలు చేసుకుంటే మనిషి కాడకు 2 అయినా వస్తాయి అని అయితే ఇంక పెద్దవి చేసేసుకుంటున్నాను. నీళ్ళు తగ్గి లాగేసేటప్పుడు పోతుంది వదిన. ఆయిలే పెట్టుకోను, నీళ్ళు పెట్టుకో మాకు జావేది. అటు తీసేసి ఆ గంట అయితే చట్నీ వేసిన గంట అలా తీసేసి వేసుకుంటా ఉండాలా. వదిన అయితే నా కోసం ట్రై చేస్తా ఉంది. ఇంక 2 గారెలు అయితే ఇంక బాగా వచ్చేసినాయి అనమాట. ఇంక ఈ ఫ్రై అయ్యేలోపు ఇంకా అంట్లు చదువుకున్నాం. ఇంకిద్దరం కలిసి అంట్లు చదివిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా అంతలోకి ఈ ఫ్రై అవుతా ఉంటే చెదిరిపోతున్నాయి అనమాట. ఇంకా వాటర్ ఆయిల్ పెడతాం కదా. ఇంకా నెక్స్ట్ నేను వేసేది మా వదిన చూపించింది. మా వదిన కూడా నేర్చుకుంటుంది అనమాట. అంతకుముందు చేసింది కానీ ఇప్పుడు రావట్లేదు. ఒక్కోసారి వస్తే ఒక్కోసారి రావు. ఇంకా ఈసారి నేను వేసి చూపిస్తే ఇంక మా వదిన నేర్చేసుకునిద్ది. నేను మా వదిన అయితే కలిసి అయితే ఇంక అంట్లో అయితే శుభ్రంగా సర్దేసేసామన్నమాట. ఇవి అయితే సిమ్లో పెట్టుకున్నాను, ఇప్పుడు దాకా హై ఫ్లేమ్లో పెట్టాను. మా వదిన అయితే పక్కన తాలింపు వేసేసేస్తుంది. ఇంకేపింది దాంట్లో. సరేనండి, ఇప్పుడైతే తాలింపు వేసుకున్నాం. ఇందాక దాంట్లో సరిపోద్ది సరే. ఇదిగోండి గారెలు అయితే ఇటు సరేనండి, ఇప్పుడైతే తాలింపు వేసుకుని వేసుకున్నాం. అలానే కరివేపాకు 2 వేసి అయితే ఫ్రై చేసుకోవాలా. అలానే ఇంకో పక్క మనకు గారెలు చూసుకున్నాము. ఇప్పుడే ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ నేను వేసేది అయితే మా వదిన మీకు చూపించింది చూడండి. చట్నీ కింద ఆపు, గ్యాస్ స్టవ్ ఆపు, మళ్ళీ మాడతా. ఇప్పుడైతే చట్నీ వేసేసుకుందాం. దీంట్లో టమాటా చట్నీ దీంట్లో వేసేసుకుందాం. సరేనండి, ఇందాకైతే టమాటా చట్నీ మిక్సీ చేసుకున్నాం కదా, అదైతే మెత్తగా మెదిగించుకొని ఆడ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే దీంట్లో వేసుకున్నాం. వేసేసుకున్నాం. ఒకసారి కలిపి మొత్తం ఎట్లా చూస్తారు. టమాటా చట్నీ చూడండి ఎలా వచ్చేసింది. మేము సాల్ట్ వేసుకునేది చూపించలేదు వీడియో ముందు. తర్వాత మిక్స్ చేసేటప్పుడు అయితే సాల్ట్ మర్చిపోయామని చెప్పేసి అయితే వేసేసుకున్నాము. ఒక పక్క ఇగోండి ఇంక ఎర్రగా వచ్చేసి తీసేసుకున్నాను నూనెలో నుంచి. వద్దులే ఇప్పుడు చాలిపోతే తర్వాత కొన్ని పోసుకున్నాం. ముందైతే ఇంకా ఫ్రై అయిన గారెలు తీసేసుకొని శుభ్రంగా గిన్నె ఇది. సరేనండి, మా వదిన ఇంకా ఇప్పుడే కదా నేర్చుకుంటుంది. మా అమ్మ అయితే ఇంక రోజు ఈ పనులు అయ్యి ఎట్ట చేయలేదు అని వంక పెడతా ఉంది. వీళ్ళ దగ్గరుండి మా వదిన అయితే ఇంక శ్రద్ధ పెట్టి అన్ని పనులు శుభ్రం చేసింది. ఇంక మా అమ్మ వచ్చే కాంప్లిమెంట్ ఇచ్చింది వాళ్ళకి. ఇలా అయితే పనులంతా బాగా చేసేసుకుంది అనమాట. అదిగోండి. సరేనండి, ఇప్పుడైతే మా వదిన వేస్తుంది. నేను వేస్తుంటే తినుతుంది అని చెప్పి మా వదిన వేస్తుంది అనమాట. మరి నేను వేస్తున్నాను, మరి నాకు ఎట్లాంటివి అయ్యాం కదా తునిపియో మరి బాగా వస్తాయో. బాగా వచ్చేసి నేను నూనె తగలకుండా వేసుకోవాలి. మా వదిన చూపిస్తే నేర్చుకునిద్దండి. ఇంకా మా అమ్మాయి పనికి వెళ్తా ఉండే ఇంక ఈ అమ్మాయి చెప్పేవాళ్ళు లేకపోయా మా వదినకి ఏమో.
సరేనండి, నాకైతే అట్లా రావట్లేదు. నూనెలో బాగా కాలే నూనెలు అయితే వేయటానికి భయం పుట్టి నూనె చేసి మరి చిటుకులు పడుతుంది అని చెప్పి భయం పడుతుందని చెప్పి నాకైతే మా వదినేసి చూపిస్తాను అనమాట. మా వదిన అయితే నాకు రాదండి, నేను నేర్చేసుకున్నాను. ఇంకా అక్కాయి అదే రాజక్కాయి అలానే మా వదిన చూపిస్తూ ఉంటారు కదా, చాలా వీడియోలో కలిసి చేసాం కదా, నేనే అట్టేస్తున్నాను. సరేనండి, మా వదిన అయితే బాగా చేస్తుంది. కొన్ని రోజులకి బాగా వస్తున్నాయి అనమాట. నేను చేస్తుంటే 2 బాగా వచ్చింది, 2 తునిగిపోయినాయి అనమాట. మా వదిన అయితే బాగా కొన్ని రోజులకి బాగా చేస్తుంది అనమాట. మా అత్తమ్మ అయితే వచ్చే టైం వచ్చే టైం అయింది. మా అమ్మమ్మ అయితే ఆడ కూర్చుందనమాట. ఇంకెలా అయితే పనంతా అయితే దగ్గరుండి మా వదిన పెందలాడి ఇంక 2-3ంటికే మొదలు పెట్టుకుంది వీడియో తీద్దామని లేకే. మా వదిన అయితే వీడియో ఆన్ చేయలే, ముందు అలానే చాటుకి వెళ్ళేది అనమాట. ఇప్పుడైతే ఇంక వీడియో తీయడానికి అలవాటు పడింది. నేను కూడా ఛానల్లో పెడతాను, మన్నాకి ఇష్టంగా ఉంటే అని అంటుంది. ఇదంతా మన్నా ఇష్టం కదంతా, మన్నాకి ఇష్టం లేదు ఏం చేయలేదు కదండి. మన్నాయి కూడా అలవాటు. సరేనండి, ఒకరోజు మా వదిన ఛానల్ పెట్టిద్దా లేదా అనేది అయితే మీకు వీడియో పెడతా ఉంటాను. దాని మీద అదిగోండి వేసిన గారెలు చూసారు అలా వచ్చేసింది. అదిగోండి వేసిన గారెలు అయితే ఎర్రంగా బాగా వచ్చింది. మా వదిన అయితే కొన్ని రోజులుగా బాగా వచ్చినాయి అనమాట. అదే మీకైతే చెప్పాను కదండి, నాకైతే భయం పడుతుంది. మా వదిన అయితే వేసింది ఎక్కువ, మా వదిన అయితే బాగా వేసింది, ఎర్రంగా బాగా వచ్చింది కొన్ని రోజులుగా. మా అన్నయ్యకైతే ఫీవర్ వచ్చింది కాబట్టి పాపం తగ్గిందని డేకి మరి పనికి వెళ్ళి చేయలే, ముందు వెళ్ళడానికి అని వెళ్ళాడు. మళ్ళీ ఫీవర్ వచ్చింది పాపం మళ్ళీ ఆడుతున్నాడు. సరేనండి, ఇంక అయితే ఫ్రై అవుతున్నాయి కదా, ఫ్రై అయిన తర్వాత మీరు చూపిస్తాను. గారెలు అన్నీ తయారైన తర్వాత 2 ఆయిల్ తీసి వెళ్ళాను. మొదన అయితే కట్టెలు తేడానికి పోయింది, వచ్చేసింది. అయ్యింది గారెలు, మిగతా గారెలు ఫ్రై అవుతా ఉండే. కొద్దిగా ఉంది, కొద్దిగా కూడా వేసేసి మా అన్నయ్య తీసి పక్కన పెట్టాలి. మా అన్నయ్య కట్టెలకు వెళ్ళాడు అనమాట పనికి. గారెలు దాంట్లో సరేనండి, ఇంకేమైనా చెప్పండి. సరేనండి, ఇంక లాస్ట్ వాయి కూడా తీసేసాం అనమాట. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టమాటో చట్నీ జనమిరగా మామూలుగా లేదనమాట, సూపర్గా ఉందనమాట. పని నుంచి వచ్చేసింది. ముందైతే టేస్ట్ అయితే చేసి చెప్పేసాం కదా. ఇంకా నాకు 4, మా వదినకి 4, అలానే మా నాయనమ్మకి 4, మా అమ్మ 4 ఏమో పక్కన పెట్టేసాము. అదిగో మా నాయనమ్మకి, మా నాయన మధ్యాహ్నం అన్నం కూడా తినలేదండి. అది టేస్ట్ ఎట్టదో చెప్పిద్ది. ఇప్పుడు నేను దగ్గరుండి చేసే టమాటా చట్నీ సూపర్ ఉంది. మరి ఇంకెట తినిద్దాం, మా నాయనమ్మకి ఎట్ట నచ్చిద్దా కానీ. మా అమ్మ చెప్పి ఎట్టుందా, బాగుందా? టమాటా చట్నీ కదా, ఇంకా కుదిరిద్దాం చేసాం. అది గంటపల్లిగా వచ్చేసింది. నువ్వు కూడా తీసుకెళ్ళదు. మా ప్లేట్ ఏమో ఇంకా డబ్బులు కానీ వెళ్ళింది, ఇంకా డాక్టర్ డబ్బులు కట్టాలని చెప్పేసి. ఇది నాది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను మా వదిన కలిసి అయితే చెప్పాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుద్దాం. అదిగా మా నాయనమ్మ తింటుంది బాగుండేలేకి. సరేనా, బాయ్ బాయ్.